నీ మనసుని బాధ వైపు, అప్పు వైపు, సమస్య వైపు నిన్ను కట్టేసి దేవుడి మీద విశ్వాసం లేకుండా నువ్వు దేవుడితో పెదాలతో మాట్లాడతావు, కానీ నీ ఆలోచన, నీ దృష్టి, నీ మనసు ఎక్కడుందంటే నీ బాధ మీద ఉంది, నీ సమస్య మీద ఉంది, నీ అవసరం మీద ఉంది. ఎవరి మీద లేదు? క్రీస్తు మీద. నువ్వు చింతిస్తే అద్భుతం జరగదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ అప్పుడు నీ ఏది కావాలో అన్నీ నా తండ్రి నీకు అనుగ్రహించు. నీ ఫోకస్ నీ ప్రాబ్లం మీద నుంచి విడిచిపెట్టి, నీ సమస్య మీద విడిచిపెట్టి, నీ అప్పు ఎంత పెద్దదో చిన్నదో మాట్లాడటం మానేసి నీ ఫోకస్ పూర్తిగా నిదానంగా దృష్టి పెట్టి క్రీస్తుని చూడడానికి మొదలుపెట్టి ఆయన మాట నమ్మితే, ఆయన వైపు నువ్వు చూస్తే ముఖం ఎప్పుడైతే వెలుగుగా ఉందో, నీ ముఖం ఎప్పుడు ధైర్యం ఉందో, ఆటోమేటిక్ అద్భుతం జరిగితే